కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,05,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం హర్షణీయమని ఎంపీ భరత్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామన్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల పేరిట విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా ఒక రాజధాని చేస్తాం, పరిపాలనా రాజధాని చేస్తామంటూ కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వనరులన్నీ దోచుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఉత్తరాంధ్రకు పెద్దపీట వేస్తూ, అలాగే విశాఖపట్నాన్ని కూడా ఆర్థిక రాజధానిగా గుర్తిస్తూ దాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో మనతో ఇటీవల ప్రధానమంత్రి కూడా విశాఖపట్నానికి వచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. మనతో పాటు విశాఖపట్నం ఎంపీ భరత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రకి పరిశ్రమల స్థాపనకి, అక్కడ అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేదానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మొన్న ప్రధానమంత్రి కూడా వచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం, అంటే ఒక అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఎలాంటి తేడా కనిపిస్తుంది సార్? ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. అందరూ వాళ్ళ కుటుంబాలతో ఈ సంక్రాంతి పండుగ కలిసి గడిపి చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2,05,000 కోట్లు. దాంట్లో ప్రధానంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లి కాదు, పుడుమడకలో అనకాపల్లి పార్లమెంట్లో రావడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక కొత్త ఎనర్జీ సోర్సు. ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పెట్టుబడి ఎక్కడా పెట్టలేదు. అది మొదటిసారి మన దగ్గర పెట్టడం జరుగుతుంది. సో 1,85,000 ఒకటే ప్రాజెక్టు. మిగతా 20,000లో మెయిన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నంలో క్రిస్ సిటీ అనేది ఒక ఇండస్ట్రియల్ సిటీ, శ్రీ సిటీ లాగా. మాకు విశాఖపట్నంలో ప్రధానంగా ఏంటి అంటే కొత్త రైల్వే జోన్ ప్రారంభోత్సవం. దానికి ఆల్రెడీ బిల్డింగ్ కూడా టెండర్ పిలవడం జరిగింది. అది కాకుండా అనేక హైవేలు, రైల్వే లైన్లు ఎక్స్పాన్షన్లు, కొత్త రోడ్లు, కొత్త రైల్వే లైన్లు అన్నీ ప్రారంభించడం జరిగింది. ఇంత పెట్టుబడి ఒకటేసారి రావడం అనేది బహుశా గత 5 ఏళ్ళు కాదు, ఇంకా 6-7 ఏళ్ళు నాకు గుర్తు చూసుకున్నా సరే ఎక్కడ జరిగినట్టు నాకైతే గుర్తులేదు. సో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మీద చూపించే ఈ దృష్టి మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవన్నీ కష్టపడి పూర్తి చేయాలి. ఆల్రెడీ గతంలో అమరావతికి, పోలవరం కూడా సెపరేట్గా పెట్టుబడుల బడ్జెట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా మనకి ఐటీ హబ్బులకు సంబంధించి కూడా విశాఖపట్నాన్ని ప్రకటించారు. అట్లాగే టీసీఎస్ సంబంధించి కూడా సంస్థలన్నీ, అలాగే కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా విదేశాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎలా విశాఖపట్నం భవిష్యత్తులో ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన ప్రైవేట్ రంగం, ఏ ఐటీ కంపెనీ అయినా సరే ఎక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తే అక్కడ మనకి పనిచేయడానికి ఐటీ ఇంజనీర్స్ దొరుకుతారు, ఎక్కడ వాతావరణం బాగుంది అని ఆలోచిస్తారు. దానికి మీరు చూస్తే విశాఖపట్నం అనేది చాలా మంచి నగరం, చాలా ప్రశాంతమైన నగరం. అది ఒకవైపు కొండలు, ఇంకోవైపు సముద్రం. ఇప్పుడు దాకా దేశంలో చాలామందికి విశాఖపట్నం గొప్పతనం ఏంటో తెలియదు. ఈ 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా తెలవబోతుంది. ఇప్పుడే మీరు చెప్పినట్టు టీసీఎస్ మినిమం 10,000 ఉద్యోగాలతో ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఉంది, అది 1000 మంది ఉంటే దాన్ని 10,000కి తీసుకెళ్తారని వాళ్ళు కూడా ఒక లక్ష్యంగా తీసుకుంటున్నారు. వెళ్ళిపోయిన లుల్లు మాల్ మళ్ళీ ఇప్పుడు మేము అనౌన్స్ చేసి మళ్ళీ వస్తున్నాము విశాఖపట్నం కానీ చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఉద్యోగ కల్పన అనేది గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. 14 నుంచి 19 మధ్యలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక 6 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తే గత 5 సంవత్సరాలు నాకు తెలిసి 1,00,000 కూడా తీసుకుని రాలేదు. అంటే విశాఖపట్నం అంటే టక్కును గుర్తుకొచ్చేది ఆర్కే బీచ్, అలాగే ఋషికొండ, లేదంటే కైలాసగిరి కొండ, ఇలాంటివి ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఎర్రమట్టి దిబ్బలు కూడా చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వం పూర్తిగా ఎర్రమట్టి దిబ్బలని తోలేసి దాన్ని మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసిన పరిస్థితుల్లో పర్యావరణ హితంగా, అలాగే ఈ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? 2 ఇష్యూస్ అండి. ఒకటేమో టోటల్గా మనం ఎన్వైరన్మెంట్ని ఎట్లా డెవలప్ చేస్తాం, టూరిజం ఎట్లా డెవలప్ చేస్తాం ఒకవైపు. ఇంకోవైపు మీరు చెప్పింది ఏంటంటే ఏదన్నా ఆర్కియలాజికల్ సైట్స్ ఉంటే వాటిని మనం ఎట్లా కాపాడుకుంటాం. ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బల్లో ప్రాబ్లం ఏంటి? ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడైతే మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయో అక్కడ తవ్వేసి ఎవరో రియల్ ఎస్టేట్ చేస్తున్నారనేది అందరం చూసాము. అందుకే దాన్ని ఆపించడం జరిగింది. ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వము, ఇక్కడున్న సర్వే డిపార్ట్మెంటు దాన్ని స్పష్టంగా ఎర్రమట్టి దిబ్బల్ని ఇయర్ మార్క్ చేసి
ఈ ఏరియాలో ఎవరు రియల్ ఎస్టేట్ చేయడానికి వీల్లేదు అనేది ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ఇవాళ మా కలెక్టరు అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నారు. బట్ ఓవరాల్ మీరు అన్నట్టు పర్యావరణం కాపాడుకుంటూ టూరిజం డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒకవైపు టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అందుకే బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాలి. సో అది మేము చేస్తాం. ఏదైతే విశాఖపట్నంకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు 2 లక్షలకు పైగా కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, వాటికి సంబంధించి కూడా అభివృద్ధి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేపథ్యంలో జరుగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ రంగం కూడా విశాఖపట్నం వైపు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విశాఖ నగరం ఒక ఉద్యోగ ఉపాధి కల్పన కేంద్రంగా మారుతుందని చెప్పి ఎంపీ భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, నారావారిపల్లి నుంచి.